మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ చేవేల పార్లమెంట్ సభ్యులు వికారాబాద్ జిల్లాలో గెలిచిన సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు సభ్యులకు ఈరోజు సన్మాన కార్యక్రమం నిర్వహించి ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయారు. తద్వారా వికారాబాద్ నియోజకవర్గంలో ముఖ్యంగా గతంలో నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు దారు మండలం నేను ఉద్యమ సమయంలో 25కు 17 గెలిచి ఉండే, తర్వాత 32 ఉన్నప్పుడు 22 గెలిచినాయి. మేము ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి రావడంతోనే మాకన్నా ఒకటి తక్కువైపోయింది. గతంలో మా శ్రమను, మా వనరులను దోపిడీ చేసి నువ్వు నీ అకౌంట్లో వేసుకొని మమ్మల్ని అందరినీ బయటికి వెళ్ళిపోయేటట్టుగా చేసినటువంటి గతంలో ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆయన గ్రామంలో గుండు సున్నా. నీవు జిల్లా అధ్యక్షుడు అయ్యండి, నీ గ్రామంలో సున్నా వార్డు మెంబర్కి గెలిపించుకోవాలని దుర్మార్గమైనటువంటి పరిస్థితులను ఉన్నావు. నీ కార్యకర్తలు అబ్బో దిబ్బో అని నీ వెనుక నడిచి కేసుల పాలై వాళ్ళు ఎలక్షన్లో నిలబడితే వార్డు మెంబర్గా ఉప సర్పంచ్ అయిదామను, సర్పంచ్ అయిదామను ఆలోచిస్తే వాళ్ళకు 1 రూపాయి కూడా దానం చేయకపోతుంది. నీకోసం కష్టపడ్డ వాళ్ళు, జైలుకు పోయిన వాళ్ళు, వాళ్ళ కోసం ఒక్కరోజన్నా సమయం కేటాయించినవా? సమయం కేటాయించలేవు, వాళ్ళకు డబ్బులు ఇవ్వలేవు, ఏ రకంగా సాయం చేయలేవు. 400 కోట్లు సంపాదించి నువ్వు ఒక్కరోజు 4 రూపాయలు కూడా ఎవరికి దానం చేయలేవు. నువ్వు ఏ విధంగా సర్పంచ్లు గెలుస్తారు? నీకు ఉన్న వాళ్ళందరూ కూడా నేను సహచరుని. మీ అందరికీ బీఆర్ఎస్ పార్టీలో నేను ఉన్నప్పుడు మీ అందరు నాకు సహచరులు. మీ పైన నాకు ఎలాంటి అది లేదు. మీరు ఎప్పుడు వచ్చినా బీజేపీ పార్టీ వెల్కమ్ చెప్తుంది మీకోసం. మీరు ఆ పార్టీలో ఉన్నా సరే మీకోసం నేను మంచి కోరే వ్యక్తిని. కానీ జిల్లా అధ్యక్షుడు అనేటోడు ఆ పార్టీకి కలంకం. అక్కడ ఉన్నటువంటి కేటీఆర్ కూడా గమనించాలి. పోయి ఈడ ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ మీట్ ఖర్చు అవుతుంది అంటే చెప్పి కొనవై నువ్వు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెడుతున్నావు. ఏం చెప్తున్నావు నువ్వు? నీ సొంత ఊళ్ళో ఏమి నచ్చినాయా నీకు? నువ్వు చెప్తున్నావు కదా, మొన్న ఆడ ఇట్లా చేసిండు, అక్రమాలు చేసిండ్రు, ఇది చేసిరని అన్నావు కదా. మరి నువ్వు అప్పుడు నువ్వు చేసినప్పుడు ఏ నాయకుడు ఉంటే వాళ్ళు మీకు కేసు పెడుతుంటే కదా. సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ వ్యతిరేకంగా పెడితే నర్సాపూర్ నుంచి ఉండబోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిండు. నేను చూడలేదా? నువ్వు ఊళ్ళకు మీతో నిన్న కార్యక్రమాలకు వచ్చి ఎంతమందిని నువ్వు జైల్లో లేపించినావు, ఎంతమందిని నువ్వు పోలీస్ స్టేషన్ లోపల లేపించినావు. సిఐలకు, ఎస్పీలకు ఫోన్ చేసి తన్నాన్యం కదా, అదే పార్టీలో ఉండి తన్నాన్యం కదా. ఈ రోజు చూస్తే నువ్వు 3వ ప్లేస్కి పోయినావు. ఈ రోజు వికారాబాద్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ 2వ స్థానానికి వచ్చింది. రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లో ఖచ్చితంగా వికారాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా అవుతా. నీ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షునిగా నువ్వు కూడా నిరూపించుకో. నీకు కనీసం డిపాజిట్ వచ్చే పరిస్థితి కూడా ఉండదు రాబోయే ఎలక్షన్లో. ఈ రోజు నువ్వు అప్పుడు కష్టపడే నాయకులు ఒక్కడైనా ఎంబడినాడా? నికార్సైన ఉద్యమకారులు ఒక్కడైనా మండల అధ్యక్షుడు ఎంబడి ఎవ్వరు లేరు. అందరూ దీని కోసం వాడుకొని నిన్ను అన్ని రకాలు చేసి ఇంకో పార్టీకో ఇప్పుడు అవతల ఉన్నారు. ఏమి ఇచ్చినావు నువ్వు కార్యకర్తలకు? ఎంతమంది ఉసురు కలిగింది? ఎంతమంది ఆస్తులు ఖర్చు పెట్టుకున్నారు? ఎంతమంది భూములు అమ్మినారు? ఈ రకంగా వికారాబాద్ జిల్లా బీజేపీ పార్టీ పక్షాన మేము త్వరలో పెద్ద ఎత్తున అన్ని స్థానిక సంస్థలు ఎన్నికలు ఎంపీటీసీగా, జెడ్పీటీసీలుగా త్వరలో మళ్ళీ ఇదే విధంగా మేము కూడా విజయోత్సవ చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం.